వ్యాపారాలు లేవు, రియల్ ఎస్టేట్కి వ్యాపారం లేదు, బ్రోకర్లకి పని లేదు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లకి. వ్యాపారస్తులందరూ విలవిల్లాడుతున్నారు. ఎక్కువ అభివృద్ధి జరుగుతుంది, ఎక్కువగా తమ జీవితాలు బాగుపడతాయి అంటే ఉన్నది పక్కకు పోయాయి అక్కడ. ఇది జగన్కి ఫెర్చింగ్ అయింది. సంక్షేమం ఎప్పుడైతే పేదవాడికి అందట్లేదు, వీళ్ళు ఏం చెప్తారు, బస్సు ఫ్రీగా ఇచ్చారు కదా, గ్యాస్ బండి ఇస్తున్నాడు కదా, ఇంకోటి. బట్ ఇదివరకు నెల చేతిలో డబ్బులు ఉండే, ఏదో ఒకటి ఏడాది పొడుగునా డబ్బులు ఉన్నాయి. కనీసం మినిమం 20,000 వేసుకోండి ఓ మహిళకి, మినిమం 20,000 అంటే నెలకి ఒక 1,800 2,000 రూపాయలు చేతిలో డబ్బులు ఆడి, భర్తతో సంబంధం లేకుండా, తండ్రితో సంబంధం లేకుండా చేతిలో క్యాష్ ఆడింది మహిళలకి, డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేకుండా. అట్లాగే 50,000 1,00,000 2,00,000 కూడా అయినాయి అన్నది తెలిసినాయి కదా వివిధ పథకాల ద్వారా. అట్లాగే డబ్బులు చేతిలో డబ్బులు ఆడిన మహిళలు ఇవాళ ఒక్కసారిగా చేతిలో డబ్బులు ఆడట్లేదు. ఎవడిస్తాడు ఫ్రీగా అంతంత డబ్బులు? ఈయనేదో P4 అన్నారు, వాడు ఏమైనా తీసుకెళ్ళి ఇస్తాడేంటి రోజు? ఆ పథకం ఏందో ఎక్కడుందో కూడా ఎవడికి తెలియదు. అప్పట్లో P4 అని రోజు హడావిడి చేశారు. ఇప్పుడు ఏమైపోయింది? P4 పేద మహిళకి ఇస్తున్నారు ఇప్పుడు, ప్లస్ అదేది 50 ఏళ్ళకి పెన్షన్, అది లేదు కదా, నిరుద్యోగ భృతి లేదు. ఈ మూడిట్లలో ప్రధానంగా ఈ 3 పక్కన పెట్టేద్దాం, వాళ్ళు చేయలేదు సంగతి పక్కన పెడితే, డబ్బులే ఈ చేతిలో. వ్యాపారాలు బాగుంటే రియల్ ఎస్టేట్ బాగుంటుంది. ఇది